నమస్తే, వెల్కమ్ టు కమాండో టీవీ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ నిర్మూర్ గతేడాది డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి వివాహం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో యోగా సాంప్రదాయ పద్ధతిలో సాదాసీదాగా జరిగింది. అయితే పెళ్లైన తర్వాత కూడా సమంత తన నటనకు, కెరియర్కు ఏమాత్రం ఆటంకం లేకుండా తన ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రాజ్ నిడుమూరు కృష్ణ డీకే దర్శకత్వంలో ఓ భారీ సూపర్ హీరో సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ స్టాండర్డ్స్తో నిర్మించేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సల్మాన్ ఖాన్ కెరియర్లో ఓ విభిన్నమైన కొత్త తరహా పాత్ర కానుందని సినీ వర్గాల సమాచారం. ఈ భారీ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సమంత పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడిల్, హన్నీ బన్నీ వంటి ప్రాజెక్టుల కోసం సమంత ఈ దర్శకద్వయంతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. వారిద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధం కారణంగానే ఈ సినిమాలో సమంత పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం హీరోయిన్ పాత్ర కోసం నయనతారను కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. స్క్రిప్ట్ పనులతో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ సినిమాను ఆగస్టు లేదా ఆ తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథ, టైటిల్, ఇతర కీలక నటీనటుల వివరాలను చిత్ర బృందం గోప్యంగా ఉంచింది. ఏదేమైనా రాజ్ డీకే దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, సమంత వంటి క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలకు అందుకుంటుందని విశ్లేషకులు ఆశిస్తున్నారు.